హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 7th క్లాస్కి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి మనము ఈరోజు 13th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో మనము కాకతీయుల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం విజయనగర రాజులు, విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము. విజయనగర సామ్రాజ్యం ఏంటి? దీనిని ఏమంటారు? విజయనగర సామ్రాజ్యం లేదా కర్ణాటక సామ్రాజ్యంగా పిలువబడుతుంది. అలాగే విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థము. చూడండి, దీనిని హంపి సామ్రాజ్యం అని కూడా అంటారు. ఇది 300 సంవత్సరం నాటికి వర్ధిల్లింది. అలాగే క్రీస్తు శకం 1336లో కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున విదారణ్య స్వామి అంటే వీళ్ళ గురువు ఎవరు? విదారణ్య స్వామి గురువు యొక్క సహకారంతో హరిహరరాయలు, బుక్కరాయలు ముగ్గురు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎవరెవరు? విదారణ్య స్వామి, వాళ్ళ గురువును మరియు హరిహరరాయలు, బుక్కరాయలు, వీరు ముగ్గురు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే వీర కులదైవము వచ్చేసి విరూపాక్షుడు. విరూపాక్షుడు అంటే ఏంటి? శివుడిని విరూపాక్షుడు అని అంటారు. అలాగే విజయనగరంలోని విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉన్నాయి. విజయనగరంలో ఏమేమి ఉన్నాయి? నగరంలో ఉన్న ఆలయాలు ఏంటి? విరూపాక్ష, పంపాదేవి అనే 2 ఆలయాలు ఉన్నాయి. అలాగే విజయనగరాన్ని పరిపాలించిన రాజవంశంలో 4. అవేంటి? SSTA గుర్తుపెట్టుకోండి. SSTA సంగమ, సాలువ, తులువ, అరవీటి. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఈ 4 రాజవంశములు విజయనగరాన్ని పరిపాలించారు. SSTA సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 వంశస్థులు రాజవంశంలో విజయనగరాన్ని పరిపాలించారు. చూడండి, వీరి కాలంలో వీరి గురించి తెలుసుకోవడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేంటిది? శాసనాలు, నిర్మించిన భవనాలు, రాత్రపత్రుల ద్వారా వీళ్ళను తెలుసుకోవచ్చు. అలాగే విజయనగరానికి వచ్చిన విదేశీ రాయబారులు ఎవరు అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చింది నికోలో కాంటి. ఇతను ఎక్కడ? ఇటలీ దేశస్థుడు. ఈయన 1420 సంవత్సరంలో వచ్చారు అన్నట్టు. అలాగే నెక్స్ట్ అబ్దుల్ రజాక్, ఈయన పర్షియా, ఇరాన్కు సంబంధించిన వారు. ఈయన 1443 సంవత్సరంలో 2వ దేవరాయల కాలంలో వచ్చినారు. అలాగే డోమింగ్ ఫేస్, ఈయన పోర్చుగీసు. 1520 సంవత్సరంలో విదేశీ రాయబారులు విజయనగరాన్ని సందర్శించడానికి వచ్చారు అన్నట్టు. ఇలాగే డోమింగ్ ఫేస్ అతను శ్రీకృష్ణ దేవరాయల కాలంలో